హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏదైతే ఈ యొక్క డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో జరగనున్నటువంటి బీకామ్ వాళ్ళు జరగనున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే టాపిక్ గురించి అయితే మాట్లాడదాము. చాలా అంటే చాలా క్లియర్గా ఎప్పటిలానే ఈ వీడియోలో ఫస్ట్ కీ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏమేమి చెప్తా అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎట్లా చదవాలి, తక్కువ టైంలో ఎట్లా రివిజన్ కంప్లీట్ చేయాలి దాని గురించి మాట్లాడతా. ఆఫ్టర్ దట్ ఏ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, క్వశ్చన్స్ కన్నా కాన్సెప్ట్స్ అని చెప్పుకోవడం చాలా ముఖ్యం. దీంట్లో ఎట్లా ఫోకస్ చేయాలి, ఎట్లా చేయాలి, దీంతో పాటు చాలా అంటే చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే A to Z మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే దీని గురించి బేసిక్ వీడియో ఒకటి ఉంది, డీటెయిల్డ్ వీడియో. ఇన్ కేస్ అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో కానీ రెండు పక్కల లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి అది వీడియో చూసిన తర్వాత ఇది చూడండి, మీకు అప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అది ఇంకా బిఫోర్ గోయింగ్ టు మన యొక్క ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛానల్ వీడియో మాట్లాడే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అట్లీస్ట్ దోజ్ క్యాండిడేట్స్ ఎవరైనా నా వల్ల కానీ మన ఛానల్ వల్ల కానీ ఖచ్చితంగా టీచింగ్ నచ్చింది అనుకుంటారో వీళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫస్ట్ మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయంటే మనకి మేజర్గా ఫస్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ వదిలేసేయండి, అంటే అది నేను క్లియర్గా A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆఫ్టర్ దట్ ఇంకా మీరు ఫోకస్ చేయాల్సింది మనకి MS ఆఫీస్ గురించి. బిఫోర్ గోయింగ్ టు ఇదంతా తెలుసుకునే ముందు ఫస్ట్ దీంట్లో ఈ సబ్జెక్ట్ వరకు నేను చెప్తుంది ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కన్నా కూడా యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ఒక్కొక్క దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ అయితే మీరు నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అప్పుడు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 1 minute బ్రీఫ్గా ఈ 4 టాపిక్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా. అదేంటంటే MS ఆఫీస్ అని, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని మీకు ఎట్లా చెప్పాలంటే ఇది ఒక బండిల్ అన్నట్టు. మొత్తం ఈ యొక్క బండిల్లో MS ఆఫీస్ అనే దాంట్లో మనకి కింద నెంబర్ ఆఫ్ ఉంటుంది. ఫస్ట్ది MS వర్డ్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్ దట్ పవర్ పాయింట్ ఉంటుంది, తర్వాత MS యాక్సెస్ అని ఉంటుంది. ఇవి సపరేట్ ఈ ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఉన్నటువంటి దానికి ఎక్సెల్కి డిఫరెంట్ ఉంటుంది. అలానే ఎక్సెల్లో చేసే వర్క్ వేరు ఉన్నప్పుడు అలానే ఉన్నటువంటి పవర్ పాయింట్లో మనం చేసే వర్క్ అయితే డిఫరెంట్ ఉంటుంది. అలానే యాసెస్ సపరేట్ ఉంటుంది. వీటన్ని అంటే జస్ట్ చిన్న డిఫరెన్స్లే ఉంటాయి, పెద్దగా వరి అవ్వద్దు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. దాంతోపాటు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంట్రడక్షన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఇన్ కేస్ చాయిస్ ఉన్నా కూడా ఇంట్రడక్షన్ అయితే మీరు స్కిప్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రడక్షన్ స్కిప్ చేసి రిమైనింగ్ నేర్చుకోవాలనుకుంటారో అప్పుడు మీకు బేసిక్ అనేది కోల్పోతారు. బేసిక్ కనుక కోల్పోయినప్పుడు ఇవంతా నేర్చుకోవడానికి కష్టం అవుతుంది. సో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ మన ఇంట్రడక్షన్లో ఫోకస్ చేయాల్సినటువంటి ఏంటంటే ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అంటే క్లియర్గా అవసరం లేదు, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది ఏమేమి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింపుల్గా మాట్లాడుకుంటే క్వశ్చన్ ఆన్సర్ మన కంప్యూటర్లో ఏమేమి ఉంటుంది, CPU ఉంటుంది, మానిటర్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, అట్లా ప్రింటర్స్ ఉంటుంది, ఇట్లాగా ఇంకా చాలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఉంటుంది ఎక్సెట్రా. ఇవి అన్నీ మనకి ఒక్కొక్కటి క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అయిపోతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ అనేది మీ మంచిగా మనకు స్కోర్ కనుక చేయాలంటే ఖచ్చితంగా డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డయాగ్రామ్స్ కనుక నేర్చుకోకుండా ఓన్లీ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారో ఖచ్చితంగా మీరు 10 to 15 మార్క్స్ అయితే లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎట్లా చేయాలంటే డయాగ్రామ్స్ అంటే పెద్ద ఏముండవు, ఓన్లీ బ్లాక్ డయాగ్రామ్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇట్లా గీసేసి ఇది ఒక మానిటర్ అన్నట్లు, ఇది CPU అన్నట్లు, జస్ట్ ఒక ఐడియా CPU. తర్వాత కొంచెం ఇట్లా సింబల్ పెట్టేసి కీబోర్డ్ లాగా ఇట్లా ఇదే సింపుల్. ఇంతకుమించి మీరు ఎక్కువ గీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే సరిపోతుంది. ఎట్లాగైనా లేకపోతే మౌస్ ఉంటుంది ఇట్లా, ఇది జస్ట్ ఒక మౌస్. ఏదైతే ఒక బ్లాక్ డయాగ్రామ్ అంటే ఇమాజినరీ రూపంలో మనకు చూసినమ్మంటే మౌస్ అనిపిస్తే చాలు, అంతేగాని పర్టికులర్గా దాంట్లో లెఫ్ట్ బటన్ ఉందా, రైట్ బటన్ ఉందా, స్క్రోలర్ ఉందా అన్ని చెక్ చేయరు. అది బ్లాక్ డయాగ్రామ్ అంటాము. దాంతో నేర్చుకోండి. దాంతోపాటు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యొక్క ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఉంటుంది, అలానే జనరేషన్స్ అండ్ లాంగ్వేజెస్, ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇన్పుట్ అంటే ఏం లేదు, ఏ అయితే డివైజెస్ మనం కనెక్ట్ చేస్తామో కంప్యూటర్కి అవి ఇన్పుట్ డివైజెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ ఉంది, కీబోర్డ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ మౌస్ ఉంది, మౌస్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. మానిటర్ ఆల్సో కమ్స్ అండర్ ఇన్పుట్ డివైస్. అలా కాకుండా వెన్ వి కమ్ టు నెక్స్ట్ ప్రింటర్స్లోకి వస్తే అది అవుట్పుట్ డివైస్ వస్తుంది, అంటే దాని ద్వారా మనం అవుట్పుట్ తీసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ సౌండ్ బాక్స్, ఇవన్నీ ఇట్లా చాలా ఉంటుంది. వీటిలలో అసలుకి ఫస్ట్ ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి తెలుసుకోండి. ఆఫ్టర్ దట్ వెరీ ఇంపార్టెంట్ ఇది
ఖచ్చితంగా అట్లీస్ట్ మనం ఈ సబ్జెక్ట్ చదువుతున్నాం కాబట్టి క్వశ్చన్ వచ్చినా రాకపోయినా తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ అదేంటంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. మనకి మేజర్గా మాట్లాడుకుంటే ఈ యొక్క కంప్యూటర్స్ జనరేషన్స్ గురించి తెలుసుకోవాలంటే 5 జనరేషన్స్ ఉన్నవి. 5 జనరేషన్స్లో ఏముండవు, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క జనరేషన్స్లో ఏమేమి చేశారంటే ఆ కంప్యూటర్ యొక్క సైజ్ కానీ, క్వాలిటీ కానీ, యూసేజ్ కానీ పెంచుకుంటూ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వెరీ ఫస్ట్ జనరేషన్స్లో మనకి కంప్యూటర్ అనేది తీసుకుంటే ఈ రూమ్ అంత ఉంటుంది, పెద్ద రూమ్ అంత ఉంటుంది. దాంట్లో మానిటర్ పెద్ద, ఒక మన థియేటర్లో ఎంత చూస్తామో అంత మానిటర్ ఉంటుంది. కీబోర్డ్ అనేది ఒక చిన్నపాటి బెడ్ పైన ఉంటుంది. అది టైప్ చేయడానికి ఒక్కొక్కటి 5 to 6 మినిట్స్ పడుతుంది. A to Z లెటర్స్ మనం టైప్ చేయాలంటే అంత కష్టంగా ఉండేది అట్ ద స్టార్టింగ్ స్టేజ్లో. ఆఫ్టర్ దట్ వర్క్ ఆన్ చేసుకుంటా ఒక్కొక్కటి డెవలప్మెంట్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేసుకుంటా ఇప్పుడు 5 జనరేషన్స్ దాటిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే ల్యాప్టాప్స్ చూస్తున్నాం, మనం ఏదైతే మానిటర్స్ చూస్తున్నామో, కంప్యూటర్స్ చూస్తున్నామో, ఇవన్నీ మనకి లేటెస్ట్ వర్షన్స్ అన్నట్లు. ఇట్లా ఇంకా ఇటీవల కాలంలో మనకి ట్యాబ్స్ ఉన్నవి. ఇట్లా అంటే మనం ఎక్కువ వర్క్ చేయడం వల్ల అది ఎట్లా జరుగుతుంది అంటే ఇంతకు ముందు స్పేస్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీబోర్డ్లో ఒక్కొక్క కీ, ఇక్కడ కీ ఉంటే ఇక్కడ కీ ఉంటే దీని మధ్య గ్యాప్ ఎక్కువ ఉండేది. అట్లా దాని మీద వర్క్ ఆన్ చేసుకుంటూ ఇది మేజర్గా మనకి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ చూసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు ఓల్డ్ మొబైల్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఇంత లా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్యూజెడ్ స్పేస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే దాని సైజ్ అనేది డిక్రీజ్ చేసుకున్నప్పుడు మనకి దానికి ఓవరాల్గా ఉన్నటువంటి డైమెన్షన్స్ మొత్తం అయితే మనకి తగ్గుతవి, మనకి కంఫర్టబుల్గా అయితే జరుగుతుంది. అది ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకటి సపరేట్ క్వశ్చన్, అలాంటి టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ సపరేట్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రింటర్స్లో మనకి చాలా ఇంక్జెట్ ప్రింటర్స్ ఉంటవి, లేకపోతే ఇట్లా మేజర్ టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మాట్లాడుకోవాలంటే మనం ఎప్పుడైనా జిరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు మనం గమనించినట్లయితే నువ్వు కలర్ జిరాక్స్ అయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే స్పెసిఫిక్గా కెనాన్ కానీ ఇట్లా కొన్ని డిఫరెంట్ కంప్యూటర్స్ నుంచే నీకు ఇస్తాడు. అన్నిట్ల నుంచి నీకు కలర్ జిరాక్స్ ఇవ్వడం, ఎందుకంటే నువ్వు కలర్ జిరాక్స్ యూజ్ చేయాలంటే ఓన్లీ ఇంక్జెట్ ప్రింటర్స్లో నుంచే నీకు కలర్ జిరాక్స్ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. అట్లా కాకుండా బ్లాక్ అండ్ వైట్ ఇట్లాంటి నార్మల్ అయితే అదేంటంటే కొన్నిట్లలోనేమో మనం ఇంక్ యూజ్ చేస్తాము, ఓన్లీ రెడ్, గ్రీన్, బ్లూ ఇట్లా కొన్ని కలర్స్ ఉంటాయి, కలర్స్ యూజ్ చేస్తాము. కొన్నిట్లలో ఏంటంటే ఓన్లీ కార్బన్ పౌడర్ ఉంటుంది. ఆ యొక్క కార్బన్ పౌడర్ మనం యూజ్ చేసి దాంట్లో నుంచి మనం అవుట్పుట్ అయితే తీసుకుంటాము. ఇట్లాగా ఫస్ట్ అసలుకి ప్రింటర్ అంటే ఏంది డెఫినేషన్ రాయండి. ఇంకోటి దీంట్లో భాగంగా డయాగ్రామ్స్ ఎంత ఇంపార్టెంట్, అలానే డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దానికి మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అట్లా కనుక పెట్టుకోకపోతే కొంతవరకు స్కోరింగ్ అయితే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ గమనించాల్సినటువంటి పాయింట్స్. ఇది ఇంతవరకు బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇట్లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ టైప్స్ మాట్లాడకపోతే ఇప్పుడు సపరేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి కమ్ టు మనం ఇప్పుడు గేమింగ్ వాడతాము. గేమింగ్ వాడేటప్పుడు దానికి సపరేట్, ఐ మీన్ ఇట్ మే బి ఇదర్ పీసీ కానివ్వండి, కంప్యూటర్ కానీ ఏదైనా కానివ్వండి, దానికి సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, సపరేట్ డిజైనింగ్ ఉంటుంది, దాని యూసేజ్ వేరు కాబట్టి ఇట్లా ఆఫీస్ పర్పస్ వేరు ఉంటుంది, జనరల్ వేరు ఉంటుంది, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటుంది. అవి ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్క దానికి సైడ్ హెడ్డింగ్స్ ఇంపార్టెంట్, బ్లాక్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెమరీ రిలేటెడ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆల్ టైప్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి షార్ట్స్లో కానీ లాంగ్స్లో కానీ వస్తుంది. ఫస్ట్ మెమరీ అంటే ఏంటి డెఫినేషన్, ఏదైనా నథింగ్ బట్ ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే ప్లేస్ ఆర్ మీడియేటర్ అని మనం నథింగ్ బట్ స్టోరేజ్ ఆర్ మెమరీ అంటాము. అవి స్టోరేజ్ అంటే ఏంటి డెఫినేషన్ చూసుకోండి, మెమరీ డెఫినేషన్ చూసుకోండి. దానికి ఆల్ రిలేటెడ్ మెమరీలో టైప్స్ ఉంటవి, ఆ ఎన్ని టైప్స్ ఉన్నవి అసలు ఈ గురించి. దీంట్లో ఇంకా ఏంటంటే కేజ్ మెమరీ ఉంటుంది. కేజ్ మెమరీ అంటే ఏంటంటే కేజ్ అంటే సంథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫైల్ యూజ్ చేస్తాము, దాంట్లో దీంతో పాటు ర్యామ్ అండ్ రోమ్ అని 2 ఉంటుంది. ర్యామ్ గురించి, రోమ్ గురించి, ఆ 2 గురించి కూడా ఎక్కడెక్కడ వాడతారు, ఎందుకు వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మొబైల్ రన్ అవుతుందంటే ఆ ర్యామ్ అండ్ రోమ్ మీద ఇంటర్నల్ స్టోరేజ్ అంటాము, లేదా ర్యామ్ అంటాము, ఎంత మీద ఉంది 4GB లేదా 4G అని ఇట్లా అంటాం కదా. ఇవన్నీ మనకి ర్యామ్ అండ్ రోమ్ అనే వాటి మీద డిపెండ్ అయ్యి, దీని ఏంటంటే మనం వాడేటువంటి స్పీడ్ అనేది స్మూత్గా జరగాలంటే ఇవి 2 మనకి సఫిషియెంట్గా ఉండాలి. అట్లా కాకుండా తక్కువ స్టోరేజ్ ఉండి తక్కువ ర్యామ్ ఉన్నప్పుడు నీకు ఆ యాప్స్ లోడింగ్ అనేది ఎక్కువ టైం పడుతుంది. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ మీరు తెలుసుకోవాల్సినటువంటి. ఇంతవరకు చూసినట్లయితే మేజర్గా మనకి ఇంట్రడక్షన్ చాప్టర్ ఫస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ సింపుల్గా ఫాస్ట్గా మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్, MS SSS వీటి గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్తా. MS వర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక డేటా ఉంది, నేను ఒక స్టోరీ రాయాలనుకుంటున్నా. ఆ స్టోరీ మొత్తాన్ని ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక డిఫైన్డ్ ఫార్మాట్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా ఆల్టర్నేటివ్స్ లేవంటే నోట్ ప్యాడ్ ఉంది. నోట్ ప్యాడ్లో కూడా మనం అన్ని రకాల స్టోరీస్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్
ఎక్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో నువ్వు ఇమేజెస్ అనేవి యాడ్ చేయలేవు. ఓన్లీ స్టోరీస్ కానీ ఏదైనా జస్ట్ ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నది మాత్రమే నువ్వు ఇక్కడ రాయగలుగుతావు. ఇది కాదు ఏంటంటే నీకు నోట్ ప్యాడ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక్కొక్క చోట ఒక్కొక్క వర్డ్ని హైలైట్ చేయాలి, ఒక్కో చోట సైజ్ టెక్స్ట్ మారవాలి, ఇంకో చోట సైజ్ తక్కువ ఇవ్వాలి, కొన్ని చోట్ల వేరే ఫాంట్ పెట్టాలి, కొన్ని చోట్ల తక్కువ ఫాంట్ పెట్టాలి, కొన్ని చోట్ల అక్కడక్కడ అండర్లైన్స్ చేయాలి, కొన్ని చోట్ల కలరింగ్ ఇవ్వాలి. ఇవన్నీ నీకు నోట్ ప్యాడ్లో ఫామ్ అవ్వవు, అన్ని ఉండదు ఫెసిలిటీస్. అలా కాకుండా వెన్ వి కమ్ టు మనం ఈ యొక్క ఎంఎస్ వర్డ్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఫామ్ అవుతాయి. ఇవన్నీ మనకి ఇప్పుడు ఏదైతే నేను ఎన్ని కీ పాయింట్స్ చెప్పానో అవి మొత్తం నీకు ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అట్లా కాకుండా వెన్ వి కమ్ టు నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్లోకి వచ్చినామంటే ఎంఎస్ ఎక్సెల్కి ఎంఎస్ వర్డ్కి వర్క్ అనేది నథింగ్ బట్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ లైఫ్లో మనం చూసుకున్నట్లయితే, మనం గమనించినట్లయితే, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంఎస్ వీడి మీదనే వర్క్ చేస్తుంటారు. క్వశ్చన్ పేపర్స్ తయారు చేయాలన్నా, లేకపోతే ఏమన్నా ఆన్సర్ షీట్స్ ప్రొవైడ్ చేయాలన్నా, ఇట్లాంటివన్నీ వీటి మీద నుంచే జరుగుతుంటుంది. కానీ ఎంఎస్ వర్డ్ మరి అట్లాంటప్పుడు డౌట్ రావచ్చు మీకు, ఎంఎస్ ఎక్సెల్ ఎందుకు ఇంకా ఎంఎస్ వర్డ్లోనే మొత్తం చేసుకోవచ్చు కదంటే. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడనే మనం ఓన్లీ సింపుల్ డాక్యుమెంట్స్ మాత్రమే డిజైన్ చేయొచ్చు. వెన్ వీ కమ్ టు ఎక్సెల్లోకి వచ్చినట్లయితే ఏదైనా కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ మొత్తము, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిఫరెంట్ సింబల్స్ ఉంటుంది, ఏమైనా @ కానీ ఇట్లా నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి, అవన్నీ మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్లో చిక్కే ప్రయత్నం ఉండదు. అలానే ఎంఎస్ ఎక్సెల్లో కొంతవరకు ఫామ్ ఉంటుంది. అట్లానే కాంప్లెక్స్ ఉన్నటువంటివి కూడా డాక్యుమెంట్స్ అన్ని మనం సేవ్, ఇట్లాంటి ఇంతవరకు బేసిక్ కాన్సెప్ట్స్. ఇప్పుడు దీంట్లో మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుంది, ఈ ఫస్ట్ 2 యూనిట్ల నుంచి మాట్లాడుకుంటే నేను ఏది చెప్తున్నా మొత్తం క్లియర్గా అయితే నోట్ చేసుకోండి. ఇంకొకటి, దీని గురించి ఎవరికైనా మోడల్ పేపర్స్ కనుక కావాలంటే పీడిఎఫ్ రూపంలో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్స్ ఉన్నటువంటి మోడల్ పేపర్స్ మాత్రమే, అవి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ఒక బేసిక్ ఐడియా రావడానికి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 5 యూనిట్స్ ఉన్నవి. షార్ట్ ఆన్సర్స్ కానీ లాంగ్ ఆన్సర్స్ కానీ మొత్తం మనం చేసుకుంటే ఒక నుంచి 30 to 40 ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే నియర్లీ 150 to 200 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నవి. మనకు ఉన్నటువంటి 1 or 2 days టైంలో ఇవన్నీ చదవడం అంటే కష్టము. సో అందుకని చాలా తక్కువ చెప్తున్నా. ఇన్ కేస్ ఎవరికైనా ఒక ఐడియా కావాలనుకున్న వాళ్ళకి నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఈ పీడిఎఫ్ మాత్రం ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే. అది ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే వీటి గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నాం కదా. దీంట్లో ఎట్లా అడుగుతారంటే, ఎంఎస్ వర్డ్ అనేది ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్ ఎట్లా డివైడ్ చేస్తూ, టైటిల్స్ ఎట్లా ఇస్తూ, టెక్స్ట్ ఎట్లా మారుస్తూ, లేకపోతే ఎంఎస్ వర్డ్లో అండర్లైన్స్ ఎలా చేస్తూ, ఎట్లాగా సింపుల్ ఇవే ఉంటాయి. ఏదైనా డిలీట్ చేయాలంటే ఎట్లా చేస్తావు, కాపీ పేస్ట్ ఎలా చేస్తావు, ఇట్లాంటి మీదనే క్వశ్చన్స్ అడుగుతారు. మీరేం లేదు, ఫస్ట్ మీకు ఒక ఐడియా ఉన్నప్పుడు ఎట్లా రాయొచ్చు అంటే దీని యొక్క ఆన్సర్స్ అనేవి చేసే ప్రతి చిన్న పనిని కూడా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు మన ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం సెర్చ్ బార్లోకి వెళ్ళాలి. సెర్చ్ బార్లోకి వెళ్ళేసి మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ సెర్చ్ చేయాలి. అదే పాయింట్ రాస్తావు. తర్వాత మనకి నెంబర్ ఆఫ్ వస్తాయి. ఇందా మాట్లాడుకున్నట్టు ఈ యొక్క ఎంఎస్ ఆఫీస్లో ఉన్నటువంటి మొత్తం కనిపిస్తుంది. అది 2007 కానీ లేదా లేటెస్ట్ వర్షన్ కానీ, ఈ యొక్క ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, యాసెస్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి. వాటిల్లో మనకి ఏదో అవసరమో దాని మీద క్లిక్ చేస్తాం. ఓపెన్ దట్. నెక్స్ట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఏది బిఫోర్ గోయింగ్ ఏదైనా ఒక స్టోరీ రాయాలన్నా, ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయాలన్నా, ఒక సంథింగ్ రిలేటెడ్ టు టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మనం రాయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే దానికి ఒక టైటిల్ ఇస్తాము. ఆ టైటిల్ కోసం మనం ఒక సైజ్ అనేది టెక్స్ట్కి ఉన్నటువంటి సైజ్ సెలెక్ట్ చేయాలి, టెక్స్ట్కి మనకి ఏ ఫార్మాట్ కావాలో సెలెక్ట్ చేయాలి, ఇదన్నీ. సో మనం చేసే ప్రతి చిన్న అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మౌస్ని ఒక ప్లేస్ని ఇంకో ప్లేస్కి మారుస్తాం కదా, ఆ మార్చే ప్రతి పని కూడా నువ్వు ఆన్ పేపర్ మీద పెట్టినట్లయితే నీకు అది ఆన్సర్ అయిపోద్ది. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టెక్నిక్. అది చూసుకోండి. ఇంకా దీంట్లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, ఒక డాక్యుమెంట్ కానీ ఒక ఫైల్ కానీ ఏ విధంగా సేవ్ చేస్తావు, ఏ విధంగా డిలీట్ చేస్తావు, ఇట్లాగా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే పవర్ పాయింట్. ఇది కొంచెం డిఫరెంట్. అదేంటంటే ఇటీవల కాలంలో అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. మనం ఎక్కడ చూసినా కూడా ప్రొజెక్టర్స్ పెడతాము. ప్రొజెక్టర్స్ పెట్టేసి త్రూ ఆన్ స్క్రీనింగ్ ద్వారా అయితే మనం క్లాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదంతా మనకి ఎంఎస్ పవర్ పాయింట్ ద్వారా అయితే మనకి జరుగుతుంది. అక్కడ ఎందుకు జరుగుతుంది అంటే స్లైడ్స్ ఉంటుంది. మేజర్ గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ పవర్ పాయింట్ నుంచి మీకు స్లైడ్స్ మీద క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. అసలు ఫస్ట్ స్లైడ్స్ అంటే ఏంటి? స్లైడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ ఇమేజ్ ఆర్ టెక్స్ట్. పైన దాంట్లో మాట్లాడుకున్నట్లయితే నువ్వు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తావు. అలా కాకుండా వెన్ వీ కమ్ టు ఇక్కడ పవర్ పాయింట్లోకి వచ్చేసరికి ఏంటంటే నువ్వు ఇమేజ్ని అటాచ్ చేయొచ్చు, దాంతోపాటు టెక్స్ట్ అటాచ్ చేయొచ్చు. అది కూడా నీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో నీకు నచ్చినట్లు నువ్వు దాన్ని తయారు చేసుకొని
మొత్తం ఒక వన్ బై వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను క్లాస్ చెప్పాలంటే ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ చెప్తా. ఫస్ట్ నా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఏమి కీ కాన్సెప్ట్ చెప్తా. ఆఫ్టర్ దట్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. ఆఫ్టర్ దట్ ఎట్లా ఎగ్జామ్లో ఎలా పాస్ కావాలో చెప్తా. ఆఫ్టర్ దట్ లాస్ట్లో ఇంకేమన్నా ఎక్స్ట్రా సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఇట్లాగా నాకు ఈ 5 అనేది 1 by 1 రావాలి. అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లైడ్ 1లోనేమో ఇంట్రడక్షన్ పెట్టుకుంటా, స్లైడ్ 2లోనేమో నేను కీ కాన్సెప్ట్స్ పెట్టుకుంటా, స్లైడ్ 3లోనేమో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టుకుంటా, స్లైడ్ 4లోనేమో మీకు ఏదైనా టిప్స్, స్లైడ్ 5లోనేమో లాస్ట్లో కన్క్లూజన్ ఏదైతే మీకు ఇట్లా బాయ్ చెప్పడం కానీ ఆల్ ద బెస్ట్ చెప్పడం కానీ ఇట్లాంటివి చెప్తా కదా ఇదంతా. అప్పుడు నాకేంటంటే నేను నా చేతిలో రిమోట్ ఉంటుంది కాబట్టి ప్రొజెక్టర్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు 1 by 1 వస్తుంది. మీకు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా మీకు ఆ ఇమేజ్ అండ్ టెక్స్ట్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో అందుకని నీకు మేజర్గా పవర్ పాయింట్ అయితే ఉపయోగపడుతుంది. మీకు తెలియని వాళ్ళ కోసం ఇంకా సింప్లైజ్ చేయడానికి ఎట్లా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ చూపిస్తున్నా, అంతా ఇది జస్ట్ నేను బ్లాక్ డయాగ్రామ్ చూపిస్తున్నా, కానీ కొంచెం మీరు నీట్గా బుక్ చూసి నేర్చుకోండి. ఇట్లాగా ఒక పేజ్ అనుకున్నప్పుడు నీకు ఇక్కడ సైజ్ ఉంటుంది, ఇక్కడ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి మ్యాటర్ రాయడానికి స్పేస్ ఉంటుంది. ఇది మ్యాటర్ స్పేస్ అనుకున్నప్పుడు నీకు ఇక్కడ సైజ్తో పాటు ఇంకా ఏమేమి ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కాలమ్స్ ఆర్ రోస్ సెలెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే ఇక్కడ స్లైడ్ సేమ్ ఇదే ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు కానీ చూడడానికి ఒక బ్లాక్ డయాగ్రామ్ లా ఉంది. ఇట్లాంటి డయాగ్రామ్స్ నీకు చాలా కనపడతాయి. నువ్వు ఫాలో అయ్యే మెటీరియల్లో ఇట్లాంటి ఏవి స్కిప్ చేయొద్దు. అది ఇంకా నెక్స్ట్ ఎంఎస్ యాసెస్ అంటే ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జనాభా లెక్కలు తీసుకున్నా. ఆ జనాభా లెక్కలు నేను చెప్పాలంటే ఒక పెద్ద బుక్ అవుతుంది. అది నువ్వు బిల్డింగ్ చూపించవచ్చు చదవడానికి. అట్లా కాకుండా దానినే ఒక మీకు ఎట్లా చెప్పాలంటే ఒక మ్యాప్ రూపంలో కానీ, లేకపోతే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక పై చార్ట్ రూపంలో కానీ, ఒక ఫార్మాట్లో కానీ సింపుల్గా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి ఏ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేరెంట్స్ ఎవరు ఉన్నారు, సిబ్లింగ్స్ ఎంతమంది ఉన్నారు, లేకపోతే పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇదంతా నీకు ఒక పై చార్ట్లో సింప్లిఫైడ్ వర్షన్ డిజైన్ చేశానుకో నీకు ఫస్ట్ స్టూడెంట్కి వినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే దీనివల్ల మనకి లాట్ ఆఫ్ టైం అయితే సేవ్ అవుతుంది. ఇదంతా వర్క్ అనేది మనకి ఎంఎస్ యాసెస్లో జరుగుతుంది. ఇంతవరకు మీకు జస్ట్ బేసిక్ అర్థమైంది అనుకున్నా. అట్లీస్ట్ ఇంకా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక ఫైల్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, క్వశ్చన్స్ ఇవే అడుగుతారు మనకి. ఒక ఫైల్ని ఎలా డిలీట్ చేస్తాం, కాపీ చేస్తాము, ఎలా కట్ చేస్తాం, ఎట్లా పేస్ట్ చేస్తాం, లేదా స్లైడ్స్ అంటే ఏంది, ఆ స్లైడ్స్ వాళ్ళు యూజెస్ ఏంది, అడ్రస్ అండ్ ఫాంటర్స్ అంటే ఏంటిది, లేదా నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములా అనే క్వశ్చన్ ఉందా చూసుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకా సైజ్, టెక్స్ట్, హెడ్డింగ్స్, సైడ్ లైన్స్ అవన్నీ. ఇంకోటి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే ఒక క్వశ్చన్ ఉంది. మేజర్గా అయితే ఓవరాల్ ఇంతవరకు కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సిలబస్లో 95% ఆఫ్ మీ వర్క్ సైడ్ అయితే డన్ అవుతుంది. 100 to 200% డ్యామ్ షూర్గా నేను చెప్తున్నా. నేను చెప్పిన విధంగా ఫాలో అయితే ఇట్లా పాస్ అయిపోతారు ఎగ్జామ్. ఇంకా ఇన్ కేస్ ఒక బ్రీఫ్ 100% ఐడియా రావాలంటే పీడిఎఫ్ కావాలంటే కింద వాట్సాప్ లింక్ ఇస్తా, అక్కడి నుంచి అడగండి. మన సబ్స్క్రైబర్స్కి మాత్రం నేను ఫ్రీగా పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తా. దాని నుంచి నీకు ఒక ఐడియా వస్తుంది క్లియర్ కట్గా. అయితే ఓవరాల్గా అయితే డిఫరెన్స్ మరి ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో కన్నా తప్పక యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.